నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా గత 2 రోజుల నుండి నడుస్తున్న ఇష్యూ ఏంటంటే, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ముదిరాజులకు అన్యాయం జరిగిందని ఒక వేరే వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతుంది. దీనికి మేము ఈరోజు కౌంటర్గా ప్రెస్ మీటు మా మిత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మద్దూరులో ఏం జరిగిందంటే, నేను మండల పార్టీ అధ్యక్షునిగా ఒక ముదిరాజ్ బిడ్డగా ముదిరాజ్ బంధువులకు అందరికీ కూడా నమస్కరించి అన్నీ నిజమే చెప్తున్నాను, అబద్ధం ఏం చెప్తలేను. గతంలో ఏం జరిగిందంటే, మన మద్దూరులో 16 కౌన్సిలర్లకు గాను మా ముదిరాజులకే 3 కౌన్సిలర్ సీట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముదిరాజులతో పాటు వేరే వాళ్ళకు కూడా అందరికి కూడా అంతనో ఇంతనో పార్టీకెళ్ళి ఇంత సాయం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మా కొడంగల్ ఇన్ఛార్జి కానీ, తిరుపతి రెడ్డి సార్ కానీ, మరి రేవంత్ రెడ్డి సార్ కానీ ఆయనకు ఎక్కడ కూడా గోవింద్కు మేము చైర్మన్ చేస్తామని కూడా ఎక్కడ ఒక మండల పార్టీ అధ్యక్షునిగా నేను కానీ, మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా తిరుపతి రెడ్డి సార్ కానీ, మరియు రేవంత్ రెడ్డి సార్ కానీ పార్టీ పెద్దలు కూడా ఎవరు మాట ఇవ్వలేదు. మరి 3 కోట్లు ఖర్చు పెట్టినాము, మాకు మాట ఇచ్చిర్రు, 1 ఎకరా భూమి ఇచ్చినాం అనేది ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే నలుగురితో పాటు కూడా ఆయనకు కూడా పార్టీకెళ్ళి ఏం సాయం చేయాలో ఆ సాయం చేయడం జరిగింది. మరి అంతేగాని వేరే కలంగా వేరే పార్టీ వాళ్ళు కూడా ముద్రాజులంతా కలిసి ఏదో తిరుపతి రెడ్డి సార్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతోన ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మాకు ముద్రాజులంటే రేవంత్ రెడ్డి సార్ కానీ, తిరుపతి రెడ్డి సార్ కానీ ఎంతో గౌరవము. వాళ్ళు 16 సీట్లలో ఒక 3 సీట్లు